ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 20 శుక్రవారం. నేటి లేఖన పఠనం 32వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 32వ కీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. వ్యాఖ్యానాంశం: దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. వ్యాఖ్యానాంశం: దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. వ్యాఖ్యానం: మొదటిగా, ఆత్మ తన పాప భారాన్ని బట్టి ఎంతగా మూలుగుతుందో 32వ కీర్తన మొదటి 2 వచనాల్లో ప్రస్తావించబడిన ఆశీర్వాదానికి ఆత్మ అంతగా విలువనిస్తుంది. ఆ దీవెనలు పొందిన వారిలో మీరు ఉన్నారా? అలా కాకపోతే మీరు కూడా అట్టివారుగా ఎలా మారవచ్చో 5వ వచనం వివరిస్తుంది. ఈ సందర్భంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలోని తప్పిపోయిన కుమారుని వృత్తాంతములోని 18వ వచనాన్ని కూడా చదివి పోల్చి చూడండి. ఎలాగంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని రాయబడింది. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు నా పాపాన్ని పరిహరించాలంటే నేను నా పాపాన్ని ఒప్పుకోవటం చాలా ప్రాముఖ్యమైన అవసరమని 32వ కీర్తన మొదటి వచనం మనకి వివరిస్తుంది. మరోవైపు, నేను నా పాపాన్ని దాచటానికి ప్రయత్నిస్తే ఇప్పుడో తర్వాతో దేవుడే దానిని వెలుగులోకి తీసుకువస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినట్లు, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. మనస్సాక్షిని మేల్కొల్పటం ద్వారా దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. పాపిని పశ్చాత్తాపం వైపు నడిపించి ఆ తర్వాత పాపక్షమాపణ పొందేంత వరకు పాపి మీద తన చేతిని భారంగా ఉంచుతాడు. పాపక్షమాపణ అనే ఈ చివరి విషయము మన ముందున్న వచనాలలో 3 అంశాల క్రింద మనకు వివరించబడింది. భారాన్ని తొలగించటం, అపవిత్రతను పరిహరించటం, రుణాన్ని తీసివేయటం. ఇప్పుడు నడక విషయం ప్రస్తావనకు వస్తుంది. మనము తెలివిలేని జంతువుల వలె ఉండకూడదు. అలా ఉంటే బాహ్యపరమైన ప్రోద్బలంతో నడిపించబడవలసిన అవసరం ఏర్పడుతుంది. మనము దేవుని యొద్దకు తీసుకురాబడటానికి ఇష్టపడనప్పుడు దేవుడు ఉపయోగించాల్సిన బాధాకరమైన చర్యలను 32వ కీర్తన 9వ వచనంలో రాయబడిన ఈ నోటివారు, కళ్ళెము సూచిస్తున్నాయి. అలాగే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అలా కాకుండా దేవునితో సహవాసములో ఉండి దేవుని వాక్యాన్ని ఈ కీర్తన యొక్క శీర్షికలో రాయబడినట్లుగా ధ్యానించుచు ఆ వాక్యము ద్వారా ఉపదేశాన్ని, ఆలోచనను పొందటం ఎంత మేలు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.